భార్యాభర్తల విషయంలో మూడో వ్యక్తి తల దూరిస్తే లేనిపోని సమస్యలు వస్తాయమ్మా. అన్నవే కదా, నీ అడిగేదానికి హక్కు లేదా? ఏవండి, టీ తీసుకోండి. అడబెట్టు, మళ్ళీ తాగాలే. అడబెట్టు. ఏవండి, అన్నం వడ్డించమంటారా? నేను మళ్ళీ తింటా గానీ మీరు పోయి తిని పండుకోపోండి. ఓ లోపలి బా. రా ఏంటి కదా అల్లరి చేస్తున్నారు? కొత్త హలో చెల్లెమ్మా, బాగున్నావమ్మా? ఏం బాగలే అన్నయ్య. ఏమ్మా, బావ ఏమన్నా అన్నాడా? లేదున్నా. ఏమ్మా, మీ అత్త మీ మామ మాటలు విని నిన్నేమన్నా అంటున్నాడా? లేదున్నా. తాగి ఇంటికి వచ్చి ఏమన్నా గొడవ చేస్తున్నాడా? ఎందుకు ఈ మధ్య ఊరికూరికే చిరాకు పడుతున్నాడు అన్నయ్య. నా మీద పిల్లల మీద కోపడుతున్నారు. ఓహో అదేమ్మా, మా ఈ మధ్యనే ఇల్లు కట్టినాడు. ఓ పక్క పిల్లలు, చదువు, వ్యాపారము, ఇలా ఎన్నో పని ఒత్తిడితో ఉంటాడమ్మా. మనమే కొంచెం సర్దుకొని పోతూ ఉండాల. వాటి గురించి ఎప్పుడు ఆలోచించదమ్మా. నువ్వు వచ్చి అడుగు అన్నయ్య. మా భార్యాభర్తల విషయంలో మూడో వ్యక్తి తల దూరిస్తే లేనిపోని సమస్యలు వస్తాయమ్మా. అన్నవే కదా, నీ అడిగేదానికి హక్కు లేదా? మా నేను వచ్చి అడగలేక కాదమ్మా. నా భార్య నాకు తెలియకుండా మా బావగారు చెప్పిందని ఆయన ఫీల్ అవుతే సంసారం లేనిపోని సమస్యలు వస్తాయమ్మా. సరే అన్నయ్య. అలా కాదు కానీ బావ ఇంటికి రాగానే ప్రేమగా భోజనం పెట్టి ఏమండి నీ సమస్య ఏమిటి అని బాగా ఓపికగా అడగమ్మా, చెప్తాడు. సరే అన్నయ్య. అప్పటికి బావ చెప్పలేకపోతే నేను వచ్చి అడుగుతానమ్మా. ఆ సమస్య ఏంటో నీకు కనుక్కుంటా. దాని గురించి దిగులు పెట్టుకోవద్దు. ఉంటా అన్నయ్య. సరే ఉంటామ్మా. ఆకలేదండి, అన్నం పెట్టు. చెప్తాను వినపడలేదా? ఆకలేదని అన్నం పెట్టు. ఏమంటున్నావు? నాదేమన్నా మాట్లాడాలనా? మీతో మాట్లాడాలంటే భయం వస్తుందండి. మీరు ఒక వారం నుంచి మంచిగా లేరు. మీ సమస్య ఏందో నాకు చెప్పండి. ఏం లేదులేబ్బా, వ్యాపారం సరిగ్గా లేదు. మనకి ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బులు ఇలా, మనం ఇవ్వాల్సిన వాళ్ళు అడుగుతున్నారు. ఇల్లు కట్టినాం, అప్పు చేసినాం, పిల్లోళ్ళకు స్కూళ్ళు, చదువులు, ఇట్లా కొన్ని టెన్షన్స్ వల్ల కొద్దిగా మైండ్ సరిలేదు అంతే. అంతేనా? ఈ బంగారం తీసుకొని అమ్ముకొని అప్పులు కట్టుకోండి. మీరు సంతోషంగా ఉంటేనే మేము కూడా సంతోషంగా ఉంటాం. సంసారంలో సర్దుకుపోయే మనసు భార్యాభర్తలిద్దరికీ ఉండాలి. సరే, మీ పుట్టింటాలు అడిగితే నా బంగారం నేను అమ్ముకున్నా, ఏమి నేను వాళ్ళకి చెప్పుకుంటాలే. నాది కూడా తప్పే. బయట సమస్యలు ఉన్నాయని ఇంట్లో కోపం పెంచడం, అది చూసి మీరంతా బాధపడ్డము. ఎందుకో ఆ టైంలో నాకు మైండ్ పనిచేయక అట్లా చేసినా. సరేరా, ఏమనుకోకండి. ఓకే.